కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు మీద పెట్టినటువంటి ఫోక్సో కేసు, అదేవిధంగా ఆయన జైల్లో ఉన్నటువంటి విధి విధానాల గురించి ఈరోజు అయితే మనతో మాట్లాడడానికి ఒక ప్రముఖులు ఉన్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా. మరి ఏంటక్క బండి భగీరథ గురించి ఏమైనా మాట్లాడతారు? మరి ఆయన 14 రోజుల రిమాండ్ విధించారని చెప్పారు. మరి ఆయనకు సంబంధించి వాళ్ళ నాన్నగారు అయినటువంటి కేంద్ర సహాయక మంత్రి ఆయన బర్తరఫ్ చేయాలి అనే వాదనలు అయితే వినిపిస్తున్న వేళ మీరేమని మాట్లాడతారు? ఏమని మాట్లాడదాం నాన్న, ఈరోజు అంటారు కదా బడాబాబుల కొడుకులకు 10 రోజులు 12 రోజులు మేము చాలా ధర్నాలు కేసు బుక్ అయినాక కూడా వాని మీద పోయి కేసు పెట్టినాక కూడా అరెస్ట్ చేయలేని అసమర్థత ప్రభుత్వము ఈరోజు ఉన్నది. ఎందుకంటే ఈ పొట్టోడేమో మేమే అరెస్ట్ చేసినామంటాడు, వాడేమో బండి సంజయ్ ఏమో మా పిల్ల కానీ మేము అప్పచెప్పినామో అని అంటున్నాడు. అంటే ఎక్కడ వీడేమో వీంది వాంది అంటారు కదా, బీజేపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణలో ఎట్లాంటి అరాచకాలు సృష్టిస్తున్నారో అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్ అయిన తర్వాత ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే బండి సంజయ్ని ఫస్ట్ బర్తరఫ్ చేయాలి, ఫస్ట్ సస్పెండ్ చేయండి. చేసిన తర్వాత వాని కేసు అనేది ముందుకు పోతుంది. లేకుంటే వీడు అన్నీ అంటారు కదా సాక్ష్యాధారాలను అన్నీ కిందికి మీదికి చేస్తాడు. అప్పటికే ఆ పిల్ల ఏమంటారు మైనర్ కాదు మేజర్ అన్నాడు, మేజర్ కాదు మైనర్. ఆ పిల్ల 15 సంవత్సరాలు 2 ఏళ్ల నుంచి ఆ పిల్లను ఎంబడి తిరిగి ఫామ్ హౌస్లలోకి పోయి ఆ పిల్లను ఇష్టం ఉన్నట్టు వాడుకొని ఈరోజు ఆ పిల్లని అంటారు కదా కేసు కూడా కిందికి మీదికి పెట్టడానికి చూస్తున్నాం. ఖచ్చితంగా మేము తెలంగాణ బీఆర్ఎస్ నుంచి పోరాడినాం కాబట్టి 14 రోజులు వాని మీద కేసు బుక్ అయ్యే వరకు వదిలిపెట్టలేదు. కాబట్టి వీనికి కరెక్ట్ 20 ఏళ్ళ జైలు శిక్ష పడాలి, బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. అక్క, ఇప్పుడు మరి నిజానికి ఈ 9 రోజుల పాటు అయితే బండి భగీరథను దాచిపెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. ప్రముఖ హాస్పిటల్లో ఆయనకు 28వ ఫ్లోర్లో దాచిపెట్టి వివాదాలు కూడా వినిపిస్తున్నాయి. మళ్ళీ నిజంగానే కదా, ఖచ్చితంగా 28వ ఫ్లోర్లో ఆయనను చెప్తున్నాం కదా, పోలీసులకు కూడా అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఈ పొట్టోడు అలా సపోర్ట్ ఇచ్చిండు, ఈ పొట్టోడు సపోర్ట్ ఇచ్చిండు కాబట్టి 28వ అంతస్తులో మంచిగా లాగ్జరీ జిందగీ 9 రోజులు వాడు అంటారు కదా పోలీసులకు తప్పించుకుంటున్నా అని అంటున్నారు. కానీ పోలీసు వాళ్ళే ఈ పొట్టోడే అలా పెట్టిండు. ఖచ్చితంగా ఈరోజు బండి భగీరథకు శిక్ష పడాలంటే బండి సంజయ్కి ఎట్లయితే బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ఎట్లయితే నినాదం అంటారు కదా రేవంత్ రెడ్డి చెప్పిండో అదే విధంగా ఆయనను బర్తరఫ్ చేసిన తర్వాతనే ఈ కేసు ముందుకు పోవాలి. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి భగీరథ గురించి, అదేవిధంగా బండి సంజయ్ గారి గురించి ఏమని మాట్లాడతారు? 100% బండి సంజయ్ గారు తప్పు చేసిండు. ఒక హోంశాఖ కేంద్ర సహాయ మంత్రిగా ఉండి కొడుకు తప్పు చేసినా, చుట్టాలు తప్పు చేసినా, ఇంకెవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా చట్టం లోబడి పనిచేయాల్సిన బాధ్యత బండి సంజయ్ గారికి ఉండే. కానీ ఏం చేసిండు, కొడుకు మీద ప్రీతితోని, కొడుకు మీద ప్రేమతోటి, కొడుకు అంత పెద్ద తప్పు చేసినా ఒక మైనర్ బాలికని అఘాయిత్యాలు చేసిన సందర్భం ఉంది. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో అఘాయిత్యాలు చేసింది కదా. బయట వాళ్ళ అమ్మాయి వాళ్ళు కొంతసార్లు దరిద్రుడు ఎందుకని చెప్పి కూకున్న తర్వాత ఈ సాయి భగీరథ్ గారు కొంత అత్యుత్సాహంతో ఆ ఫోటోలు చూపించడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, వాళ్ళ కోపంతో మనస్తాపంతో కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టే సందర్భంలో ఏంటంటే బండి సంజయ్ గారు ఇమీడియట్లీ ఆ కొడుకుని తీసుకుపోయి పోలీసులు అప్పచెప్పాల్సిన బాధ్యత ఒక కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత ఉండే. ఇంతవరకు భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇట్లా చేయలేదు సందర్భం మనకు తెలుసు. చేసిండు, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడేదో గొప్ప 9 రోజుల తర్వాత మనకి బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాలు కొట్లాడి మహిళా వింగు, విద్యార్థుల వింగు అందరం కొట్లాడి ఇట్లా తప్పు చేసిందని చెప్తే అప్పుడు ప్రెజర్ పెడతా తప్ప కొడుకుని తీసుకుపోయి అందులో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడు, మేమేమో బయట పట్టుకున్నా చెప్తుంటాడు. ఈ బండి సంజయ్ గారికి చెప్తాడు, నేను అప్ప చెప్పినని చెప్తుంటారు. అసలు ఒకరికొకరు కోఆర్డినేషన్ లేకుండా అయిపోయింది. అసలు నిజంగా దొరికిండా, ఈయన పోయి హ్యాండ్ ఓవర్ చేసిండా చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా ఏం చెప్తుందంటే ఇప్పుడు ఇంకా కొడుకు అయితే శుద్ధపోసినట్టు కొడుకు గురించి వెనకేసే ప్రయత్నం చేస్తుండు. ఇది 100కు 3 తప్పు. 100% ఆయన కనీసం పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సాయి భగీరథ గారికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఎవరు చేసినా కూడా మైనర్ బాలికను చేసినా, ఒప్పందంతో చేసినా, ఒప్పందం లేక చేసినా అని తప్పనట్టు మైనర్ బాలికను టచ్ చేయడమే తప్పు. అది మాత్రం సోయి లేకుండా ఒక ఉన్నత స్థానంలో ఉండి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి అట్లా పిచ్చి మాటలు మాట్లాడొచ్చా? ఇంతకుముందు గతంలో సంగప్ప గారు ఈ అమ్మాయి తల్లిదండ్రులని అమ్మాయిని తీసుకుపోయేసి బండి సంజయ్ కూడా కూర్చోబెట్టేసి బేరసారాలు చేసి లేదు మమ్మల్ని 50,000 ఇచ్చినాం, బ్లాక్మెయిల్ చేస్తారు, 5 కోట్లు అడుగుతారు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడతారు. అమ్మాయి కుటుంబం కూడా ఉన్నతమైన కుటుంబమే ఉంది. కానీ అంత చిల్లర మాటలు మాట్లాడి ఆయన బెదిరింపుల ప్రయత్నం చేసిండు. 100% ముమ్మాటికి బండి సాయి భగీరథ నెంబర్ 1 ఎక్కించుడు, నెంబర్ 2 ఎక్కించుడు బండి సంజయ్ గారు. ఖచ్చితంగా బండి సంజయ్ గారి మీద కూడా కేసు పెట్టాల్సిందే, ఆయన లోపల బొక్కలు వేయాల్సిందే. అట్టయితే కానీ అమ్మాయి తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుంది. రేపు ఫ్యూచర్లో ఫర్దర్గా ఎవరైనా మైనర్ బాలికను ముట్టుకోవాలంటే కూడా
కొంత భయపడాల్సిన ఉన్నది. అంతే తప్ప ఒక తండ్రి లేకపోతే గొప్ప స్థానం ఉండి రాజకీయ స్థానం ఉండి లేకపోతే డబ్బుని అని చెప్పేసి అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తే మాత్రం చూస్తూరుకుంటే మాత్రం చట్టాలు కదూ. అది బీజేపీ ప్రభుత్వం ఉన్నా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అండర్స్టాండింగ్ ఎంత ప్రభుత్వం నడిచినా కూడా అమ్మాయిలకు ఇబ్బంది జరుగుతుంది. అమ్మాయిలంతా తెలంగాణ సమాజం అంతా బాధపడుతుంది. తెలంగాణ సమాజం అంతా తిరగబడే రోజులు దగ్గర వస్తుంది. అమ్మాయిలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా, మేధావులందరూ కూడా దీని మీద ప్రస్తుతం ఖండించాలి. ఖచ్చితంగా బండి సాయి భగీరథకు శిక్ష పడాలి. అలాగే ఎక్యూజ్ నెంబర్ 2 కొడుకుని దాచిపెట్టినా, కొడుకుని వెనకేసుకొచ్చినందుకు బండి సంజయ్ గారి మీద కేసు పెట్టాలి. ఆయన కూడా బొక్కలేయాల్సిందిగా కోరుతున్నాను. అంటే బర్తరఫ్ చేయాలి ఆయన మంత్రి పదవి అని చెప్పేసి 100% బర్తరఫ్ చేయాలి కదా. లేకపోతే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, పోలీసు డిపార్ట్మెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అన్ని రంగాల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గియాలి. నిజంగానే న్యాయం జరగాలంటే, అమ్మాయికి న్యాయం జరగాలంటే ఆయన ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఖచ్చితంగా ఇమ్మడి బర్తరఫ్ చేయాలి. బేటీ బచావో బేటీ పడావో అని చెప్తుంటారు కదా, మాటలు కాదు చేతల్లో చూపించాలి. ఇప్పుడు మీకు నీ క్యాబినెట్లో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు ఆయన కొడుకు అమ్మాయిలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో, అమ్మాయిలు ఎట్లా ఇబ్బంది పెడతారో, ఒక్క అమ్మాయి కాదు చాలామంది 4-5 మంది అమ్మాయిల మీద ఇబ్బంది పెట్టే సందర్భం ఉంది. గతంలో స్టూడెంట్స్ కొట్టే సందర్భం ఉంది. అందరిని గంజాయి తాగి లేకపోతే మందులు తాగేసి ఎక్కడ చిల్లర పనులు చేసిండో మనందరూ తెలుసు. ఒక కొడుకుని కంట్రోల్లో పెట్టలేకపోయిన బండి సంజయ్ గారికి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. అలాగే ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్తే కాదు. భారత మాతకు జై. కరెక్ట్గా మరి ఆ భారత మాత అంటే అమ్మవారు కదా, అమ్మగానే కదా, ఓ బిడ్డ కూడా అమ్మగానే కదా, మరి ఆమెకు జై కానాలి కదా. ఆమెకు న్యాయం చేయాల్సిన బాధ్యత బండి సంజయ్ గారి మీద. ఆయన కొడుకు చేస్తున్న తప్పు ఒప్పు, వేరేవాడు చేస్తున్న ఒప్ప. అంతకుముందు గతంలో బీఆర్ఎస్ పార్టీ సందర్భంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన మైనర్ బాలిక వాంగ్మూల్యం ఖచ్చితంగా జడ్జి గారి ముందర వాంగ్మూల్యం తీసుకోవాలని చెప్పిన సందర్భం కదా. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మరి ఇప్పుడు నీ కొడుకుని రీతి ఇంకొకరికి అయితే ఒకరిత ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి సాయి భగీరథతో పాటు బండి సంజయ్ కూడా ఎక్యూడే. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలి. లేకపోతే ఈయన స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఈయన లొంగిపోవాలి. కేంద్ర ప్రభుత్వం మనం పోలీస్ డిపార్ట్మెంట్లో, పోలీస్ స్టేషన్లో లొంగిపోయి నేను కూడా తప్పు చేసినా, మా సాయి భగీరథ వెనకేసుకొచ్చినందుకు నాకు కూడా తప్పే అని చెప్పేసి ఆయన కూడా జైల్లో ఉండాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ సాయి బండి సంజయ్ మీద కూడా కేసు పెట్టాలని చెప్పి కోరుతున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఏమైపోయారు? ఈ కేసు గురించి ఎవరు మాట్లాడట్లేదు కదా. అందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు బ్రదర్. ముఖ్యంగా చెప్పుకుంటే నేను హైదరాబాద్ నుంచి కంటెస్ట్ చేసిన పార్లమెంట్కి. ఇవాళ మాధవిలత 3,70,000 ఓట్లు వేయించుకొని ఇవాళ దేశమంతా ప్రజానికం అంతా కోడై కూస్తుంటే, ఏది పోక్స్కో కేసు మీద అందరూ దాన్ని ఎండగడుతుంటే ఇవాళ మాధవిలత ఎక్కడున్నది, ఏడికి పోయింది, ఏం చేస్తున్నది? అరే ఇంత దుర్మార్గమా? రాజకీయాలకు ఈ పార్ట్ టైం జాబ్ అనుకొని వచ్చిర్రా, వేరేళ్ళ జీవితాలతో ఆడుకోనికి వచ్చిర్రా? నువ్వు ఎంతెంతో మంది బుర్కలు లేవట్టినావు కదమ్మా. ఏదో అంత నిజాయితీ స్వచ్ఛత కావాలని ఇలా ఆమె పోక్సో కేసు కింద ఎవరైతే బలైనరో ఆమె హిందూ, ఆమె ముస్లిం అనుకుంటుందా ఏంది? ముస్లిం కాదు. ఆమె లాంగ్వేజ్లో ఆమె ఆలోచన విధంగా మాట్లాడితే నేను చెప్తున్నా, ఏ పిల్లనైనా ముస్లిం కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ ఇంత కఠినమైన చట్టాన్ని నేరస్తుని బంధించి జైల్లో పెట్టి మేమంతా ధర్నాలు చేస్తే ఇవాళన్నీ ఒక జైల్లో పెట్టి ఇవాళ ఆయన ఇవాళ నిందితుడు జైల్లో ఉన్నాడు. ఇవాళ అట్లాంటి సందర్భంలో కూడా ఒక్క మాటనైనా మాట్లాడిందా మాధవిలత? ఎక్కడ పోయింది మాధవిలత? నేను ప్రజలకు ఇదే చెప్తున్నా, వీళ్ళు దోకాబాజ్, దొంగలు, లుచ్చలు, లఫంగలు ఈ బీజేపీ వాళ్ళు. ఇన్నవా? రాముని పేరు ఎత్తుతారు, జై శ్రీరామ్ అంటారు, ఒక చేతిలో చికెన్ ముక్క పట్టుకుంటారు, ఒక చేతనేమో జై శ్రీరామ్ అంటారు. కరడు కట్టిన హిందుత్వవాదులు అంట. హిందుత్వవాదులు ఏ హిందుత్వవాదులను వీళ్ళని అడుగుతున్నా అందరూ మాంసాహారులే, మళ్ళీ జై శ్రీరామ్ అంటారు వీళ్ళు. అరే అది ఓని ఇప్పుడు ఒక బాలికకు ఇంత ఘోరాది ఘోరం నేరం జరిగింది. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఇంతటి నేరం చేసినప్పుడు మీరు గొంతులు ఎక్కడ పోయినాయి? ఎందుకు మూగపోయినాయి? హైదరాబాద్లో మీకు ఇది కనబడతలేదా? మాధవిలతకు కానీ, రాజా సింగ్ కానీ వీళ్ళకి కనబడతలేదా? హిందూ హిందూ అంటారు. అరే ఈ హిందువులే ప్రతి దగ్గర ఇప్పుడు ఉస్మానియాలో బెడ్లు దొరకక హిందువులే ఆడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇవాళ ఉద్యోగం దొరకలేక హిందువులకే ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఈ దేశమంతా జరుగుతున్నది హిందువుల మీదనే కదా. ఏ హిందువుల గురించి మీరు పోరాడుతున్నారు? ఏ జై శ్రీరామ్ అని చెప్పి ఏ హిందువులకు మీరు మేలు చేస్తున్నారు? ఇవాళ ఇంత నేరం జరిగి ఒక పోక్స్కో కేసు పెడితే వాళ్ళ మీద గొంతెత్తి మాట్లాడతలేరు ఇలా మాధవిలత, రాజా సింగ్. నేను అదే చెప్తున్నా, ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజలారా వీళ్ళు జై శ్రీరామ్ అని రాముని పేరు మీద వీళ్ళు ఒక రాజకీయం చేయడమే తప్పితే వీళ్ళ లోపల
ఒక భక్తి లేదు, హిందుత్వం లేదు, హైందవత్వం లేదు, సనాతన ధర్మం లేదు, ఏమి లేదు. వీళ్ళంతా రాజకీయం గురించి రాముని వాడుకుంటున్నారు. ఇవాళ మాధవిలత ఏడ ఉన్నా ఎవరికి కనిపించినా ఆమెను నిలదీయండి, ఆమెను వెంటాడండి. ఈ కేసు మీద పోక్స్కో కేసు బండి సంజయ్ కొడుకు అయినటువంటి భగీరథ్ మీద ఏదైతే చట్టపరంగా ఏదైనా చర్య తీసుకున్నారు కాబట్టి ఇవాళ ఇప్పుడైనా వచ్చి మాట్లాడమనండి. మేము గొంతెత్తి రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు దిగొచ్చిర్రు, అట్లాగనే ఇవాళ కేసులు కట్టి లోపలేసిర్రు. ఇవాళ బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారు? ఏ ప్లాట్ఫారం మీద మీరు ధర్నాలు చేసిర్రు? ఏ ప్లాట్ఫారం మీద మీరు వ్యతిరేకంగా గొంతు విప్పినరు? మీరు మొత్తం బీజేపీ ఎక్కడ? ఇప్పుడు ఆ సంజయ్ ఎవరు మన ఆయన ఉన్నాడు కదా, కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు అంటున్నాను నేను. హిందూ అమ్మాయి మీద ఇంత ఒక అత్యాచారం జరిగినప్పుడు, మొత్తం బట్టబయలు అయినప్పుడు కూడా మీరు ముందుకు వచ్చి మాట్లాడతలేరు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని. ఇంకోటి హిందూ సమ్మేళనం అని ప్రతి గలీలో జరుగుతున్నది బ్రదర్, హిందూ సమ్మేళనం. నేను ఆ సమ్మేళనానికి అక్కడ ఉన్న ప్రతినిధులకు ఆ కమిటీని నేను నిలదీస్తున్నా. మీరు హిందూ సమ్మేళనం అని ప్రతి గలీలో పెడుతురు కదా, మరి హిందూ అమ్మాయికి మరి ఇంతటి ఘోరాతి ఘోరం నేరం చేసిండు, మరి దాని మీద మీరు ఎందుకు ఆ విషయాన్ని ఖండిస్తలేరు? హిందూ సమ్మేళనం దేని గురించి పెడుతున్నారు అంటే, హిందూ సమ్మేళనం అంటే హిందూ ఐక్యత గురించి, హిందువుల యొక్క రక్షణ గురించి మీరు కదా మాట్లాడేది, మీరు కదా ఆలోచించేది. మరి ఆ హిందువులకే ఇవాళ రక్షణ లేకుండా పోయింది. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకే ఈ విధంగా మరి అఘాయిత్యానికి నేరం చేసినప్పుడు మీరు గొంతు ఇప్పి మాట్లాడతలేరు. ఎందుకని? దేనికని? ఎందుకు అమ్ముడు పోతున్నారు? నేను అదే చెప్తున్నా. హిందూ సమ్మేళనం చేసినటువంటి ప్రతినిధులు వాళ్ళు ఎవరో వాళ్ళు ముందుకు వచ్చి ఆ అమ్మాయిని రక్షించే దాంట్లో వాళ్ళు గొంతిప్పాలి. అదే ముఖ్యంగా మాధవిలతను ఎక్కడ కనిపించినా ఆమెను అడ్డుకోవాలి, లేకపోతే ఆమె నగర బహిష్కరణ చేయాలి. మనం